ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐటీఆర్ ఫైలింగ్ చేశారా? ఐటీఆర్ ఫైలింగ్ అనేది సెప్టెంబర్ 15th వరకు పొడిగించడం జరిగింది. అయితే ట్యాక్స్ ఆడిట్ ఎవరైతే చేయించుకో అవసరం లేదో వాళ్ళందరూ కూడాను ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఎలా ఫైల్ చేయాలి, అదేవిధంగా ఫైల్ చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఎన్ని రకాల మనకి ట్యాక్సెస్ అనేవి మనం ఫైల్ చేసుకోవచ్చు, ఈ విషయాలు అన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. దీని గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామ్వేదం గారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు సెప్టెంబర్ 15th వరకు ఐటీఆర్ ఫైలింగ్స్ అనేది పొడిగించడం జరిగింది. ఎట్లా వర్క్ అవుతుందంటారు ఏంటి అసలు? ఒకవేళ ఐటీఆర్ కనుక ఫైల్ చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్? ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఏదన్నా ట్యాక్స్ కట్టే అవకాశం ఉండి ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు, ట్యాక్స్ కట్టలేదు, రెండు జరిగాయి, వాళ్ళకి పెనాల్టీ 5,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా పెనాల్టీ ఉంది, డిపెండింగ్ ఆన్ ద సైజ్. రెండోది ట్యాక్స్ కట్టలేదు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్, మళ్ళీ దాని మీద పెనాల్టీ కూడా ఉంది. రెండు పెనాల్టీస్, రిటర్న్ ఫైల్ చేయనందుకు పెనాల్టీ, ట్యాక్స్ కట్టినందుకు ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ రెండు పడతాయి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ దమ్ వీఆర్ రిక్వెస్టింగ్, మీకు ట్యాక్స్ పడే అవకాశం ఉంది అనుకుంటే రిటర్న్ ఫైల్ చేయండి. బట్ వాట్ ఈస్ ద లా ఈస్ సేయింగ్ టుడే, మోర్ దాన్ 3 lakhs rupees ఇన్కమ్ ఉంటే, 25,000 మించి ఇన్కమ్ ఉంటే పర్ మంత్ వాళ్ళందరూ రిటర్న్ ఫైల్ చేయాల్సింది. దట్స్ వాట్ ఇస్ ద కండిషన్. ఇది కండిషన్ చాలా మంది అవలంబిస్తున్నారంటే లేదు, గవర్నమెంట్ కూడా వరీడ్. ఇప్పుడు ఒక చిన్న ఫిలాసఫీ చెప్తాను, చెప్పండి. 22 crores డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి యాజ్ పర్ ది గవర్నమెంట్ రికార్డ్స్, సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్లో కలిపి. బట్ రిటర్న్ ఫైల్ చేస్తాను 9 కోట్ల మంది. మళ్ళీ వీళ్ళందరూ ట్రాన్సాక్ట్ చేస్తున్నారు, ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయని వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ప్లస్ 24 crores కార్స్ కొన్నారట. యావరేజ్ కార్ వాల్యూ 6 లక్షల రూపాయల నుంచి ఉన్నాయి. మీకు ఈ రోజు 10 లక్షల అయితే కారు కూడా రావట్లేదు. అండ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ వీఆర్ సింగ్ 3 crores కార్స్ హ్యాస్ బిన్ పర్చేస్ ఫ్రమ్ లగ్జరీ టు స్మాల్ సెగ్మెంట్ కార్. మీరు చూసుంటే దట్స్ వాట్ అవర్ ట్రాక్ రికార్డ్. మళ్ళీ ఇంతమంది రిటర్న్ ఫైల్ చేయకుండా ఏం చేస్తున్నారు? అందులో చాలా మంది రిటర్న్ ఫైల్ చేయట్లేదు అనేది గవర్నమెంట్ క్వశ్చన్. అందుకని నోటీసెస్, స్క్రూటినీ చాలా పెరిగి ఇప్పుడు అందరు రిటర్న్ ఫైల్ చేయాల్సిన టైంకి వచ్చింది. ఒకటే కాషన్ చేస్తానంటే, మీరు ఎవడో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమనగానే వెళ్ళి డబ్బులు పెట్టేస్తారు, ల్యాండ్ కొనమంటే ల్యాండ్ కొనేస్తారు, ప్రతిదానికి సోర్స్ అడుగుతున్నారు. వేర్ ఈస్ యువర్ సోర్స్, వేర్ డిడ్ యూ బై? ఇవాళ ల్యాండ్ మనం ఏదో 3 లక్షలు తక్కువ కొనలేము. కంపల్సరీగా వెన్ యూ బై ఎనీథింగ్ మోర్ దెన్ 3 lakhs యూఆర్ లైబుల్ టు పే ట్యాక్స్. అంటే రిటర్న్లో ట్యాక్స్ ఫైల్ చేయకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేయాలి. చాలా మంది చేయట్లేదు. ఈ రోజు బాగానే ఉంటుంది, బట్ ఆఫ్టర్ 2 years మాకు తెలిసిన వాళ్ళకి చాలా మంది నోటీసులు వచ్చాయి. దే చార్జ్ ఎనీవేర్ బిట్వీన్ 1 lakh to 10 lakhs పెనాల్టీస్ కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పెనాల్టీ, గవర్నమెంట్ మిమ్మల్ని అన్యాయం చేస్తుంది, అదే గవర్నమెంట్ ఏం అన్యాయం చేయట్లేదు, మీకు నాలెడ్జ్ చేయడానికి వాళ్ళ రకరకాల ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరు ఫాలో అప్ చేయట్లేదు. యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్, ఓన్లీ 3 crores పాపులేషన్ have filed their returns. There are another 10 crores population need to file return అని వాళ్ళు రోజు మెసేజ్లు పెడుతున్నారు. గాడ్, ఏంటి ఓన్లీ 3 lakhs వరకు ఇప్పటి వరకు 3 crores ఫైల్, 3 crores వరకు, ఇంకో 10 crores ఫైల్ చేయాలి. వాళ్ళ టార్గెట్ జస్ట్ another 15 days to go. మేబీ ఇప్పుడు ఎంత ఫుల్ సైడ్స్ అన్ని ఫుల్ బిజీ ఉంటాయి కాబట్టి దయచేసి ఆన్ టైంలో కనుక మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉండదు. అట్ ది సేమ్ టైమ్ సార్, యాక్చువల్లీ ట్యాక్సెస్లో చాలా రకాలు ఉంటాయి మనకి. ఆడిట్కి సంబంధించి సాలరీడ్ అని చెప్పి ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నాయి? క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లేదంటే గవర్నమెంట్ ఏం చేసిందండి, 5 స్లాబ్లు పెట్టారు. అవును, 5 స్లాబ్లు అంటే 5 రకాల ఇన్కమ్స్. సాలరీడ్ ఇన్కమ్, అవును, ఒకటి అసలు మోస్ట్ పోరెస్ట్ గా సాలరీడ్ గా, వాడికి ఏం బెనిఫిట్స్ లేవు, ఎగ్జామ్షన్స్ లేవు. వాడికి ఎంత శాలరీ వస్తే ఆ 75,000 రూపాయల ఎగ్జామ్షన్ తీసుకొని బ్యాలెన్స్ మొత్తం ట్యాక్స్ కట్టాల్సి. వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఓన్లీ వన్ లక్కీ థింగ్ ఇస్ అప్ టు 12 lakhs దర్ ఇస్ నో ట్యాక్స్. శాలరీ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము, పిఎఫ్ రికార్డ్స్ ప్రకారము 24 crores salary people are there. Out of 66 crores who are there in the working class population. 24 crores లో శాలరీ ద్వారా రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళే 7 crores మంది. మిగతా వాళ్ళు ఫైల్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు దగ్గర లెస్ దాన్ 3 lakhs అంటున్నారు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ యాజ్ పర్ ది పిఎఫ్ డిపార్ట్మెంట్. అందుకనే గవర్నమెంట్ పిఎఫ్ ఇస్తాను, స్పెషల్ బెనిఫిట్స్ 3 years దాకా మేమే కడతామని చెప్తున్నారు. ఎవ్రీ మంత్ 3,000 కడతారట. వాళ్ళే గవర్నమెంట్, నో ప్రాబ్లం, గవర్నమెంటే కడుతుంది. సుమన్ టీవీ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ఎవరికి పిఎఫ్ లో లేరు. ఇప్పుడు దే బికమ్ ద ఎంప్లాయీస్ అండ్ దే గెట్ ద పిఎఫ్ దిస్ థింగ్ రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ విల్ పే.
సెకండ్ బిగ్గెస్ట్ స్లాబ్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అంటే రెంటల్ ఇన్కమ్స్ అని చేసేవాళ్ళు. అగైన్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. 30 crore houses are there, 27 crore houses are not rented. అంటే వాళ్ళు జనాలు ఉంటున్నారు, అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇండియాలో. అంటే యావరేజ్ ఫ్యామిలీ 140 crores తీసుకుంటే నలుగురు ఫర్ ఫ్యామిలీ వేసుకుంటే 4 నుంచి 5 ఫర్ ఫ్యామిలీ ఇస్ వాట్ ఇండియా హ్యాస్. 3 crores houses ఈజ్ ఆన్ రెంట్. వీళ్ళందరూ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఓకే, కానీ చేయట్లేదు. అయితే ఇందులో కూడా ఏం చెప్పారంటే 2 houses దాకా సెల్ఫ్ ఆక్యుపైడ్ పెట్టుకుందాం, అబౌట్ 2 houses డీమోల్డ్ అవుట్. ఎవరికైనా 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 2 అపార్ట్మెంట్స్ డిక్లేర్ చేయక్కర్లేదు, 1 అపార్ట్మెంట్ డిక్లేర్ చేయాల్సిందే. ఇన్కమ్ రాకపోయినా ఖాళీగా ఉన్నా డీమోల్డ్ అవుట్ అని చెప్పి రిటర్న్ ఫైల్ చేయాల్సింది. చాలా మంది చేయట్లేదు, అది చేయమని అడుగుతాం. 2 houses వరకు ఎక్సెప్షన్ ఉంటుంది, 3rd house కి మాత్రం ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. మొన్న మనం డిస్కస్ చేసాం, ఇండియాలో ల్యాండ్ రికార్డ్స్, హౌస్ రికార్డ్స్ 78% సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చేసాయి. ఎవరు ఓనరు, దానికి ఎవరు రెస్పాన్సిబుల్. మేము చాలా మందికి చెప్తున్నాం, బాబు నీకు 4-5 అపార్ట్మెంట్లు ఉంటే అందులో అన్ని డిక్లేర్ చేయండి. 3 అపార్ట్మెంట్స్కి రెంట్ క్యాష్లో తీసుకున్నా, వైట్లో తీసుకున్నా డిక్లేర్డ్ రెంట్, వెదర్ యూ లైక్ ఆర్ డిస్లైక్. ఇది ఎప్పుడో చోట అందరి మీద బాంబు పడుతుంది. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. 3rd వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్. మనం ఇల్లు కొంటాం, ఇల్లు అమ్ముతాం, భూమి కొంటాం, భూమి అమ్ముతాం, స్టాక్ మార్కెట్లో షేర్లు కొంటాం, షేర్లు అమ్ముతాం, మ్యూచువల్ ఫండ్స్ కొంటాం, మ్యూచువల్. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ. షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 12 months, లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 12 months ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్. ఇన్ ఆల్ అదర్ కేసెస్ లెస్ దాన్ 24 months ఇస్ షార్ట్ టర్మ్ అండ్ మోర్ దాన్ 24 months ఇస్ లాంగ్ టర్మ్. ఇప్పుడు లాంగ్ టర్మ్ మేడం సింప్లిఫై చేశారు, 12.5% కట్టండి. అంటే 100 రూపాయలు కొని 200 అమ్మితే ఆన్ 100 రూపీల డిఫరెన్స్ పే 12 rupees 50 paise. దిస్ ఇస్ వాట్ మేడం హ్యాస్ టోల్డ్. సింప్లిఫైడ్ ఎంటైర్ వరల్డ్ లో లోయెస్ట్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్న కంట్రీ ఈ రోజు ఇండియా. టెక్నికల్ గా చూస్తే దిస్ ఇస్ వేర్ వి ఆర్. ఇది క్యాపిటల్ గెయిన్స్ అండి, ఎందుకంటే అవన్నీ అసెట్స్ కింద ట్రీట్ చేశారు. అసెట్స్ అమ్మటం కొనటం అనేది ఈజ్ అ క్యాపిటల్ గెయిన్స్. 4వది మీ అందరికి తెలిసిందే కామన్, బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్. మాలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రొఫెషనల్ ఉంటారు, చాలా మంది బిజినెస్. యాజ్ పర్ ది గవర్నమెంట్ రికార్డ్స్ 55 lakhs businesses are running in India. Oh, great. అందులో ఓన్లీ 6,000 businesses ఆర్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. అంతే మిగతా అన్ని బిజినెసెస్ ఉన్నాయి అవి. సో వాళ్ళందరూ కూడా రిటర్న్స్ ఫైల్ చేస్తారు. వాళ్ళందరూ కూడా రిటర్న్స్ ఫైల్ చేస్తే ఇంకెంత ఫాస్ట్ ఇండియా గ్రో అవుతుంది సార్. సో అంటే మీరు ఓవరాల్ బడ్జెట్లో చూస్తే ఇండివిజువల్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ ఇస్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం 22 lakhs crores అయితే కార్పొరేట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ 18 lakhs crores. 55 lakhs బిజినెస్ కూడా 18 lakhs crores ఇస్తున్నాయి గవర్నమెంట్కి. బట్ ఇండివిజువల్స్ ఆర్ పేయింగ్ మోర్, దట్ టు ఓన్లీ 2% to 3% ఆఫ్ ది పాపులేషన్. 2% ఎందుకన్నా అంటే 2 కోట్ల మంది 140 కోట్లలో ఈస్ పేయింగ్ ద ట్యాక్స్. దే ఆర్ ఓన్లీ కాంట్రిబ్యూటింగ్ దిస్ అమౌంట్ అనమాట. అదే పరిస్థితి. ఫైనల్లీ మిగిలింది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే మీకు ఎఫ్డి ఇంట్రెస్ట్ వచ్చినా, డివిడెంట్ ఇంట్రెస్ట్ వచ్చినా, మీరు ఏదైనా కాలేజ్కి వెళ్ళి హానోరియం వచ్చినా, చాలా మందికి హానోరియం పే చేస్తారు, ఆల్ ఆర్ ట్యాక్సబుల్. ఇంకోటి గిఫ్ట్, ఎనీ గిఫ్ట్ యూ రిసీవ్డ్ మోర్ దాన్ 50,000 ఫ్రమ్ నాన్ రిలేటివ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్. చాలా మంది డిక్లేర్ చేయరు, అది కూడా డిక్లేర్ చేయాల్సి వస్తుందండి. ఇంతకు ముందు జరిగిన విషయం ఏంటంటే ఏ రాకముందు సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఎవరు డిక్లేర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు సేవింగ్స్ ఇంట్రెస్ట్లో మీరు 5,000 రూపాయలు సంపాదించినా అది డిక్లేర్ చేసి దాని మీద ట్యాక్స్ కడుతున్నారు. ఈ రోజు అదే పరిస్థితి. బ్యాంక్ రికార్డ్స్ అన్నీ అప్డేట్ అయిపోయి గవర్నమెంట్ దగ్గర రికార్డ్. దీస్ ఆర్ ద 5 heads విచ్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. సిటీల్లో ఉన్న 11 సిటీల్లో ఉన్న ఆల్మోస్ట్ 12 కోట్ల మంది కూడా ట్యాక్స్ లయబిలిటీలో పడతారని చెప్పి అంటున్నారు. సో దీస్ ఆర్ ఆల్ మొత్తం 5 kinds ఆఫ్ ట్యాక్స్ ల్యాబ్స్ అనమాట. సో సూపర్ సార్. సో ఆన్ టైంలో అయితే అందరూ కూడా చేయకపోతే పెనాల్టీ కట్టాలంటే మోడీ గారు సింప్లిఫై చేశారు. టైం కట్టకపోతే పెనాల్టీ కట్టండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ అప్ టు యూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పెనలైజ్. ఒకటో విషయం గుర్తుపెట్టుకోవాలి, మోర్ దాన్ 2 crores కనుక గవర్నమెంట్ ట్యాక్స్ మిస్ అయిందని తెలిసిన వాళ్ళకి ఇట్ ఈస్ ఎ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ విల్ బి ఇష్యూడ్. మోర్ దెన్ 5 crores కనుక ట్యాక్స్ ఇవేషన్ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ వస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ మీద నేను అరెస్ట్ చేసి వెళ్ళబడచ్చు. ఓన్లీ పర్సన్ హూ కెన్ గివ్ బెయిల్ ఈజ్ సుప్రీం కోర్ట్. ఈ పర్టికులర్ కేటగిరీలో ఇప్పటికీ 42 మంది సిఇఓలు, 15 మంది సిఎఫ్ఓలు జైలుకి వెళ్ళి బయటకు రావడానికి నానాగడ్డి గరిచారు. అది ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. సో గైస్ అర్థమైంది కదా క్లియర్గా. సో ట్యాక్స్ అనేది ఆన్ టైంలో మీరు పే చేసుకోండి, అట్ ది సేమ్ టైం ఐటీఆర్ కూడా చక్కగా ఫైల్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా మీ యొక్క అమౌంట్స్ అనేవి కూడా ఉన్నాయని చెప్పి మీరు గవర్నమెంట్కి తెలియజేస్తున్నట్లు సో చక్కగా హ్యాపీగా మీరు లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి చాలా మంది కూడా మీరు న్యూస్ చూస్తున్నట్లయితే మనం సార్ చెప్పారు ఇప్పుడే, చాలా మంది కూడా జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగిందట. సో నాన్ బెయిలబుల్
పాసిబుల్ వారంటీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, అరెస్టులు కూడా చేస్తారు. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఆన్ టైంలో పే చేసుకోండి. సో ప్రస్తుతం సాలరీడ్ వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 15th ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట, ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.